ప్రియమైన నా ఆత్మ బంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 23వ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత మహాకాళ భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది. చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది. అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు, అందరూ ఇంకా బాగుంటారు. మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా, మీ నక్షత్ర దోషాలు కావచ్చు, శనికి సంబంధించిన దోషాలు కావచ్చు, అధికార ప్రాప్తి కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు, వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాళభైరవుడు ఇద్దరూ కూడా అందరినీ రక్షిస్తారు. తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి. ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు, లేకపోతే ఆనందం ఉండొచ్చు, కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే. అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం. అందులో 60 మంది పిల్లలు ఉన్నారు. మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుద్ధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 60 మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి. అది మనందరి బాధ్యత. సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకుందాం. మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను. తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ భైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే అంత అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వలన చాలా వరకు శుభ ఫలితాలే మీకు వస్తాయి. అయితే గత కొంతకాలంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా క్రమక్రమంగా తొలగేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్నాయి. అలాగే పనులు కూడా తొందరగా చేసుకోవాలంటే దైవానుగ్రహం ఉండాలి. అందుకు తగ్గట్టుగా ఆ సాధన అనేది మీరు చేయాలి. ఎవరైతే మంత్ర సాధన, దైవం పట్ల భక్తి కలిగి ఉంటారో వారందరికీ కూడా ఎటువంటి కష్టం వచ్చినా తొలగిపోయేటువంటి పరిస్థితులు ఈ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చాలా కాలంగా కోల్పోయినటువంటి మనశ్శాంతి కూడా మరలా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా కూడా బలం పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే
శుభకార్యాల్లో మాత్రం తగుదనమ్మానని పారిపోవద్దు. సాధ్యమైనంత వరకు తక్కువగా పాల్గొనడానికే ట్రై చేయండి. లేకపోతే అనవసరమైనటువంటి డిస్కషన్స్లో పడి మీరు ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు. అలాగే మీరు ఏదైనా తొందరగా కమిట్ అయిపోవటం, ఫైనాన్షియల్గా కానీ ఇవన్నీ కొంత ఇబ్బందులు ఉంటాయి. అందువలన సాధ్యమైనంత వరకు ఏదైనా కార్యక్రమాలు ఉంటే అటెండ్ అయినా వెంటనే వచ్చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక స్థిరాస్తులకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిపాటు పనికిరాదు. మీరు బాగా వెళ్తున్నాము అనుకున్న ఎదటవాడు వచ్చి ముద్దు పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అన్ని పనులన్నీ చక్కగానే సాగిపోతూ ఉంటాయి. ఇక న్యాయ సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. రుణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చినా తీసుకున్నా కలిసి రాదు. అందువలన న్యూట్రల్గా ఉండటం చాలా మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం చాలా గట్టి ప్రయత్నాలే చేయాల్సి ఉంటుంది. వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాలు కాస్త ఆలస్యంగా జరిగే సూచన ఉంది. నిరుద్యోగులకు కూడా అవకాశాలు పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే మీ బలాబలాలను, ముఖ్యంగా మీ బలం ఏమిటో బలహీనత ఏమిటో మీరు కాస్త ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించండి. ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మంచిది. లేకపోతే మీ ప్రత్యర్థులకు మీ బలహీనతలకు కూడా తెలిసిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది వారికి ఒక ఆయుధంలా మారిపోతుంది. కేర్ఫుల్గా ఉండండి. ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో కాస్త చికాకులు తగ్గేటువంటి పరిస్థితి ఉంది. స్థానచలనం కూడా కనిపిస్తూ ఉంది. జాబ్ మారాలి అనుకునే వారికి మాత్రం ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా పని ఒత్తిడి కూడా ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసుకోవాలి. అలాగే సీనియర్ల సలహాలు కూడా కొంతవరకు పాటిస్తే మీకు ఈ ఒత్తిడిని జయించగలుగుతారు. సీనియర్లకు ఎదురు చెప్పినట్లయితే ఇంకా పని ఒత్తిడి పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ వృత్తి వ్యాపారస్తులకు ఇప్పుడు ఏమవుతుందంటే మీకు బుధుడు లాభస్థానంలోకి వెళ్ళటం, ఈ రవిశనులతో కలిసి ఉండటం వలన లాభాలు అయితే అందుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. 16 నుంచి 19 వరకు స్లోగా ఉన్న తర్వాత కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా బాగుంది. షేర్ మార్కెట్లో అయితే ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే బెటర్. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కొంత ఉపశమనం ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు కూడా శ్రమ తగినటువంటి లాభాలు ఉంటాయి. పౌల్ట్రీ, ఆక్వా బిజినెస్ చేసేవారికి, ఈ మాంసాహార వ్యాపారస్తులందరికీ మంచి లాభాలు ఉంటాయి. బిల్డర్స్ మాత్రం ఎప్పట్లాగే ఉంటుంది. ఇక కళారంగంలో ఉన్నవారికైతే అవకాశాలు మెరుగుపడతాయి. ఇక రాశి మహిళల గురించి చూసినట్లయితే ఇది శుభకాలంగానే మీకు చెప్పాలి. ఏదైనా వృత్తుల్లో ఉన్నవారు కానీ లేకపోతే అధికారంలో ఉన్నవారికి కానీ మీరు కాస్త ఉన్నత స్థితికి వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని విధాలుగా కూడా మీకు మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే కొద్దిగా 20వ తేదీ తర్వాత కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశివారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే వెంటనే డాక్టర్లను సంప్రదించడం చాలా అవసరం. వైద్యుని సంప్రదించడం ఎంతో మంచిది. ఇక ప్రేమికులకు చూసినట్లయితే ఈ ప్రేమ ప్రయాణం బాగా సాగిపోతుంది. ఆటుపోట్లను తట్టుకోగలుగుతారు. అలాగే ఈ రాశివారు 18, 19, 29 అనుకూలమైనటువంటి తేదీలు, 17, 25, 26 తేదీలు మాత్రం కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సినటువంటి తేదీలు. వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి పరిహారం చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా కందులు దానం చేయండి. ఎర్రని గుడ్డతో పెట్టి ఎవరైనా అంటే తిండికి ఇబ్బంది పడేవారికైనా పర్వాలేదు, లేదంటే ఒక పేద బ్రాహ్మణుడికైనా పర్వాలేదు, ఎవరికైనా ఇవ్వచ్చు. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఇది కుజగాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని చదువుకున్నట్లయితే అంతా మంచిగానే ఉంటుంది. అన్నీ మంచిగానే జరుగుతాయి. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా, శివతంత్ర గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది నిరంతరం పఠించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా
18 సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి. అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే, అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి, కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా అందరూ ప్రతినిత్యం పఠించండి. ఆ భైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.